ముందుగా మనకి ఎండు కొబ్బరి ఒక 50 గ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ కొబ్బరిని ఇదంతా ప్యాన్ హీట్ అయిన తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే వేరుశనగలు ఒక 100 గ్రాములు సుమారుగా వేసుకోవాలి. నువ్వులు ఒక 100 గ్రాములు. ఇది బిర్యానీ మసాలా సూప్కి కావాల్సినటువంటి ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. వేరుశనగలు ఒక 100 గ్రామ్స్, నువ్వులు ఒక 100 గ్రామ్స్, కొబ్బరి ఒక 50 గ్రామ్స్, ప్యాన్ బాగా హీట్ ఎక్కింది. ఈ హీట్ మీదే మీకు ఫ్రై చేస్తే సరిపోతుంది. నువ్వులు అనేవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. కాబట్టి నువ్వులు ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలి. నువ్వులు ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని అందులో సగం ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి లైట్గా. ప్యాన్ బాగా హీట్ ఎక్కిచ్చేసి ఆపేసి వాటి మీద కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. మందపాటి ప్యాన్ ఉంటాయి. నాన్ స్టిక్ అయితే మీడియంలో పెట్టుకొని చేసుకోవచ్చు. మందపాటి ప్యాన్. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే బిర్యానీ సూపు ఉంటేనే ఆ టేస్ట్ మనం ఫుల్ఫిల్గా అంటే పూర్తి 100% ఆస్వాదించగలుగుతాం. లేదంటే ఓన్లీ బిర్యానీ చేసుకుంటే దాని మీద దాంట్లో రైతా వేసుకుంటే అంత కిక్ రాదు. ఆ తర్వాత బిర్యానీ సూప్కి ఇది మాత్రం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి నానబెట్టుకోవాలి ముందుగానే. చూసారు కదా, మన బిర్యానీ సూప్కి నువ్వులు, వేరుశనగలు, ఎండు కొబ్బరి, ఒక ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి చల్లబడిన తర్వాత బాగా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలి, సాఫ్ట్గా చేసుకోవాలి వాటర్ పోసుకొని మంచిగా. తర్వాత ఇప్పుడు ఇక బిర్యానీకి కావాల్సిన ఉల్లిపాయలు అవి ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు తీయడానికి ఎట్లా రెండింటికి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి అటు బిర్యానీకి ఇటు బిర్యానీ సూప్కి నాన్ స్టిక్ ప్యాను లేదంటే మంచి గుండ్రంగా ఉండే కడాయి తీసుకుని అందులో సరిపడా ఆయిల్ పోసుకోవాలంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇది అవ్వాలి, ఉండగాలి. కాబట్టి ఒక 150 గ్రామ్స్ ఆయిల్ దంచాలి. దంచరా గట్టి దంచరా.
రాహుల్ ఆ ఉల్లిపాయలు ఉంటే కూర్చో. రాహుల్ రారా అది పక్కకెళ్ళి అవి అంది నాకు ఒకటి కొద్దిగా జింజర్ గార్లిక్ టేస్ట్ ఇద్దే. కూర్చో కూర్చో. ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ వేసుకోవాలి. పసుపు చికెన్ పసుపు కొంచెం కారపొడి సాల్ట్ అన్నీ. ఒక టీ స్పూన్ చీజ్ పౌడర్, టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక టీ స్పూన్ గరం మసాలా. పౌడర్స్ అన్ని హోమ్ మేడ్ అయితే మనకి సేఫ్, హెల్త్. ఒక గ్లాస్ వాటర్ ఇద్దే రాహుల్. గ్లాస్ వాటర్ ఇందులో పోసి ఒక గ్లాస్ వాటర్. పెద్ద గ్లాస్ తీసుకొని చూడు. మనం గ్రైండ్ కానీ లేదంటే రోట్లో వేసి దంచుకున్న మసాలా ముద్దను వేసేయాలి. అది చేయగలుగుతున్నదండి. కచ్చింది అది టవల్. చింతపండు పులుసు ఇప్పుడు మనం పోసేసాం. ముందుగా అంటే గ్రైండ్గా చేసి పెట్టుకున్నది లేదంటే రోట్లో దంచి పెట్టుకున్న మసాలా ముందుగా వేయాలి. వేసి అది ఒక 5 నిమిషాలు ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై అయ్యేలా తీసుకున్న తర్వాత నానబెట్టిన చింతపండు పులుసు ఉంది కదా, అది పూర్తిగా పోసేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇది అవ్వనివ్వండి. సాల్ట్ అది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి.
మనకు కొద్దిగా సూపీగా కావాలనుకుంటే వాటర్ పోసుకోవాలి గట్టిగా, గ్లాసున్నర. చిల్లీ పౌడర్, చికెన్ గింజలు 2 వేయాలి. సూపులు అవి చేసేటప్పుడు మనం చిల్లీ పౌడర్, సాల్ట్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. లాస్ట్ స్టెప్లో కూడా చెక్ చేసుకుంటేనే కరెక్ట్ వస్తుంది. రాహుల్ సాల్ట్ ఇది సర్లే, తమ్ముడు వచ్చింది సాల్ట్. రాహుల్, రోహిత్ ఘీ ఉండాలి. రోహిత్ ఘీ ఇద్దా, నెయ్యి ఘీ కూడా మనం ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఇది రాకూడదు. ఇదే ఆల్మోస్ట్ బిర్యానీ సూప్ రెడీ అవుతుందండి. ఇక తీసి పక్కన పెట్టుకొని మన బిర్యానీ ప్రిపరేషన్ చేద్దాం. అసలైన ఇది స్టార్ట్ అయింది. హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ సూప్ టెక్స్చర్ ఇది చూసారు కదా. అక్కడికంటే హెల్తీగా మనం చేసుకున్నాం ఇంట్లో చేసుకుంటే. వాళ్ళు ఎంత ఇదిగా చేయరు, ఫుల్ వాటర్ పోసి లిక్విడ్గా ఉంటుంది, జ్యూసీగా. ఇది చాలా హెల్తీ బిర్యానీ సూప్. పట్టు ఓకే, చూడు సూపర్. మామూలు బాస్మతి రైస్ అని మా ఎక్స్పెరిమెంట్స్ వచ్చింది. వేడి ఉందన్నా కానీ సూపర్. వేడి వేడిగా తింటుంటేనే ఉంటుంది. నాకు లెమన్ పండువా వద్దులే అమ్మ. మళ్ళీ హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ ఇంట్లో రైస్ తోనే. ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది. సో ఆనియన్స్, లెమన్ యాడ్ చేసుకోవటం మర్చిపోవచ్చు. ఫుల్ ప్రోటీన్ ఫుడ్ అండి, డౌటే లేదు. చేసుకొని తింటున్నా చూడు. మాటల్లోనే చెప్పబుద్ధి కావట్లేదు. అట్లుండే మాటలు లేవు, ఓన్లీ ఈటింగ్. ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి కింద రాయొచ్చండి కామెంట్ లో. అన్ని ఇంగ్రీడియంట్స్ అవి మంత్లీ ఒకసారి ట్రై చేయండి. మంత్లీ 2 years